తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు మీరు అందరూ కూడా చూశారు. నేను వ్యాపారం చేసుకుంటా ఉన్నా. ఆ రోజు పరిస్థితుల్లో శివరాం గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గంలో స్పేస్ ఖాళీగా ఉంది, నాగేశ్వరరావు ఆలోచన ఏదైనా ఉందని అడిగితేనే నేను రాజకీయాల్లో రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటున్నామంటే నాకు ఈ 20 సంవత్సరాల జర్నీలో శివరాం గారు అంటే ఇప్పుడు ఆయన ఎలక్షన్లో చేయడం కానీ ఆ తర్వాత హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా నాకే ఫోన్ చేసేవాడు, నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నామంటే. నేను అంత అన్యాయంగా ఉన్నాను. చిన్న చిన్న గ్యాప్స్ నేను తెలుసో తెలియకో ఈ రాజకీయంలో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా రావడం, నేనైతే తెలిసైతే ఎక్కడ కూడా ఆయన గురించి ఇప్పుడు నాకు ఈ రోజు కూడా ఆయన అంటే చాలా గౌరవం. వాళ్ళ ఫ్యామిలీ అన్నా కూడా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉంటారు నాతో. అందరూ కూడా అనవసరంగా చిన్న గ్యాప్ వచ్చింది, ఆయన మనసును నొప్పించుంటే మీ అందరి మధ్య ఆయనకు కూడా సారీ చెబుతా. నాకు ఎలాంటి వేషాలు లేవు. రాబోయే రోజుల్లో కూడా ఆయనకు ఒక శిష్యుడిగానే పనిచేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ